మిరపకాయ గురించి మీకు తెలిసింది మంటే, కానీ తెలుసుకోవాల్సిన నిజాలు ఎన్నెన్నో. అవేంటో చూద్దాం. సూప్, అల్పాహారం, కర్రీ, చారు, మిక్చర్, బజ్జీ ప్రతి దానిలోనూ పచ్చిమిరప ఉండాల్సిందే. వంటకం ఏదైనా స్పైసీ కోరుకునే వారికి దీని నామస్మరణ చేయక తప్పదు. ఒక విధంగా ఆహార పదార్థంలో ఎందెందు చూసినా అందందే పచ్చిమిర్చి ఉండును అనేంతగా దీనికి ప్రత్యేకత ఉంది. న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం పచ్చిమిరపలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. తిన్న 3 గంటల పాటు హుషారే. పచ్చిమిరపకాయలో క్యాలరీలు 0 అన్న విషయం తెలుసా? ఇది నిజం. కానీ క్యాలరీలకు మించి మనకు శక్తినిస్తాయి. ఎలా అంటారా? ఇందులో ఉండే రసాయనాలు జీవక్రియలను 50% వేగం చేస్తాయి. పచ్చిమిరపకాయలను తిన్న 3 గంటల పాటు ఈ ప్రభావం ఉంటుంది. క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తాయి. దీంతో రక్షణ లభిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథి సమస్యలకు పచ్చిమిరపకాయలు మంచి పరిష్కారం. గుండె పదిలం. గుండెకు పచ్చిమిరప రక్షణ కవచం లాంటిది అంటే మీరు నమ్ముతారా? కానీ నమ్మి తీరాల్సిందే. ప్రమాదకర అథెరోస్క్లెరోసిస్ ను నివారిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడం ద్వారా ధమనుల లోపల కొవ్వు ఏర్పడకుండా పచ్చిమిరపలోని రసాయనాలు అడ్డుకుంటాయి. అలాగే రక్తం గడ్డకట్టేందుకు దారితీసే ప్లేట్లెట్ల సమూహం ఏర్పడకుండా కూడా నివారిస్తుంది. దీనివల్ల హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మంటలోనే ఉంది అసలు ఔషధం. మిరపకాయలు మంట ఎత్తిస్తాయనే విషయం తెలుసు కదా? ఈ మంట ఎత్తించే రసాయనమే క్యాప్సేసియన్. ఇది బ్రెయిన్లోని హైపోథాలమస్ కేంద్రాన్ని చల్లబరిచి ప్రేరేపించడం ద్వారా బాడీ ఉష్ణోగ్రతను పెంచుతుంది. సైనస్ ఉన్నవారికి మంచి పరిష్కారం. జలుబు, సైనస్ ఉన్నవారికి పచ్చిమిరప మంచి సహజ ఔషధమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే క్యాస్పేసియన్ ముక్కు లోపలి మ్యూకస్ మెబ్రేన్లను ఉత్తేజపరుస్తుంది. మెబ్రేన్లకు రక్త సరఫరా మంచిగా జరిగేలా చూస్తుంది. మెబ్రేన్ అనేది ఒక టిష్యూ. ఇందులో శ్లేష్మం, మ్యూకస్ ఏర్పడడాన్నే సైనస్ గా చెప్పుకోవచ్చు. క్యాప్సేసియన్ వల్ల రక్త సరఫరా మంచిగా జరిగి మెబ్రేన్లలో శ్లేష్మం పలచబడుతుంది. దీంతో ఉపశమనం లభిస్తుంది. నొప్పి నివారిణి. మిరపకాయలతో వచ్చే మంట నొప్పి ఉపశమనంగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణం అవడానికి మంట ఏర్పడకుండా ఉండేందుకు కూడా ఉపకరిస్తుంది. అయితే పెప్టిక్ అల్సర్ ఉన్నవారు వీటికి దూరంగా ఉండడమే బెటర్. మిరపకాయలను ఎక్కడ స్టోరేజ్ చేయాలి? విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉండడం వల్ల పచ్చిమిరపకాయలు కంటి, చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి తోడ్పడతాయి. పచ్చిమిరపకాయలను చీకటిగా ఉండే చల్లటి ప్రదేశంలోనే నిల్వ చేయాలి. వెలుగుకు, వేడికి, గాలికి ఎక్స్పోజ్ కావడం వల్ల పచ్చిమిరపకాయల్లో ఉండే విటమిన్ సి కోల్పోవడం జరుగుతుంది. మూడ్ బాలేదా? శరీరం అసౌకర్యంగా, నొప్పులుగా అనిపిస్తుందా? అయితే పచ్చిమిరపకాయలు లాగించండి. దీనివల్ల ఎండార్ఫిన్లు విడుదలై మంచి మూడ్ రావడానికి, నొప్పి ఉపశమనం అవ్వడానికి పనిచేస్తుంది. మధుమేహులకు రక్తంలో షుగర్ స్థాయిలను కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకే మధుమేహులు ప్రతిరోజు తమ ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాలి. ఐరన్ తగినంత. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఐరన్ లోపం ఉన్నవారికి మిరప మంచి ఔషధం. చర్మానికి రక్షణ. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బాగానే ఉన్నాయి. అందుకే చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి. విటమిన్ కే. పచ్చిమిర్చిలో విటమిన్ కే కూడా తగినంత ఉంటుంది. ఇది ఆస్టియోపోరోసిస్ ను రిస్క్ తగ్గించడమే కాకుండా బ్లీడింగ్ సమస్య లేకుండా చేస్తుంది. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.